హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను నా లాస్ట్ వీడియోలో మేము గంగానమ్మ తల్లికి పెట్టుకున్నామని చెప్పాం కదండి. సో దాని తర్వాత కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇది. సో దాని తర్వాత మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ నుంచి ఏం చేసామని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడైతే ఇంకా అందరికైతే టిఫిన్ దోశ అయితే వేస్తున్నామండి. సో ఈరోజు అయితే డైలీ ఇడ్లీ అయితే చేసుకుంటాము, కాకపోతే ఇంకా ఈరోజు ఇడ్లీ అయితే చేయలేదన్నమాట. సో అందరికైతే చక్కగా ఆనియన్ దోశలు అయితే ఇక్కడ వేస్తున్నాను. ఇంకా అత్తయ్య మామయ్య మా హస్బెండ్కి అయితే ఇచ్చేసి లాస్ట్కి అయితే నేను వేసుకుంటున్నాను. సో నా లాస్ట్ అయితే 2 దోశలతో అయితే నేను నా టిఫిన్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాను. టిఫిన్ కంప్లీట్ అవ్వగానే ఇంక టీ పెట్టుకుందామని అయితే వంటగదిలోకి వచ్చానండి. సో యాక్చువల్గా అక్కడ ఆ గిన్నెను కడుగుతున్నాను కదా. మార్నింగ్ మా మామయ్య ఏంటంటే లెగవగానే టీ తాగుతారనమాట. సో అత్తయ్య కూడా అదే బౌల్లో పెడతారనమాట. ఏంటంటే టీని ఒకేసారి పెట్టేసి తర్వాత మళ్ళీ కాచి తాగమన్నమాట. సో అలా తాగితే ఏంటంటే టేస్ట్ అనేది మారిపోతుంది. అప్పటికప్పుడు పెట్టుకొని టీ తాగితేనే బాగుంటుంది. సో అందుకే అత్తయ్య పెట్టినప్పుడు కూడా ఒకరికే పెడతారనమాట. సో మామయ్యకి ఒక్కరికే పెట్టేసి ఇచ్చేస్తారు. తర్వాత నేను లేచిన తర్వాత మళ్ళీ నేను సపరేట్గా నా ఒక్కదానికే పెట్టుకుంటాను. సో ఇంకా మార్నింగ్ ఇంకా గిన్నె కడగలేదనమాట. సో ఇంకా నేను కడిగేసి అయితే ఇక్కడ నా మంచిగా టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో టీలోకి షుగర్ అదంతా యాడ్ చేసి యాక్చువల్గా ఏమైందంటే అండి, టీ తాగిన తర్వాత కొంచెం షాపింగ్ ఉండి మేము వెంటనే బయటకు వెళ్ళాల్సి వచ్చిందనమాట. వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయితే అది నేనేం షూట్ చేయలేదు. సో టీ తాగగానే ఇంకా మేము లంచ్ ప్రిపేర్ చేసేసి ఫాస్ట్గా తినేసి బయటకు వెళ్ళాల్సి వచ్చిందనమాట. షాపింగ్ ఉండి సో రాగానే ఇల్లంతా గందరగోళంగా ఉందండి. షాపింగ్ చేసినవన్నీ కింద ఉన్నాయి, పైనుంచి తీసుకొచ్చిన బట్టలు అలానే ఉన్నాయి. చూడండి ఎలా ఉందంటే ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఇదంతా అయితే ఇప్పుడు సర్దాలి. మా పాపకి ఏంటంటే అక్కడ పక్కన తను ఆడుకుంటుందన్నమాట ఆ బెడ్ మీద. చూడండి ఇక్కడ తనకి స్నానం చేయడానికి రెడీ చేద్దామని చెప్పేసి అక్కడ తనకి డ్రెస్ ఇప్పేసి అయితే టవల్తో చుట్టు పెట్టాము తనని. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ అయితే ఇక్కడ ఈవినింగ్ టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా మాట్లాడదాం అనుకున్నానండి, కానీ ఎందుకో నాకే నచ్చలేదన్నమాట. అంటే బ్యాక్గ్రౌండ్ బాగా సౌండ్స్ వస్తున్నాయి, సో బాగుండదని చెప్పేసి ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా టేబుల్ కూడా అంతా పిచ్చిగా ఉందన్నమాట. అసలు ఇలా ఉంటే నాకు అసలు అది క్లీన్ చేసేదాకా అసలు మనశ్శాంతి ఉంటుందన్నమాట. అక్కడ మల్లెపూలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి మా టెర్రస్ మీద చక్కగా మొగ్గలు అయితే వచ్చాయి. అవి ఇంకా నైట్ ఏంటంటే విచ్చుకున్నాయి అనమాట. సో చూపిద్దాం అనుకున్నాను, కానీ నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. సో ఇంకా అవి అయితే చక్కగా పక్కన పెట్టేశాము. సో ఫస్ట్ అయితే ఇదంతా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే చేశాను. అక్కడ నాకు డేట్స్ కనిపించాయండి. సో డేట్స్ అయితే తింటున్నాను అనమాట. టీ అయితే పెట్టేసి వచ్చి ఈ పని అయితే చేస్తున్నాను. సో టీ అయ్యేలోపు ఇంకా ఇక్కడ మంచిగా డైనింగ్ టేబుల్ క్లీనింగ్ అంతా అయిపోతుందని చెప్పేసి ఇంకా నేనైతే వచ్చాను. తర్వాత అయితే ఇక్కడ రాగానే ఇంకా మా అత్తయ్య అయితే పాపకి స్నానం చేపిస్తున్నారు. నేను వచ్చేసి ఇంక ఇవన్నీ అయితే క్లీన్ చేద్దామని కిందవి అన్నీ తీసేసి నీట్గా అయితే సర్దుతున్నాను. ఇంకా బట్టలు అయితే తర్వాత మడత పెడదాం, ఇంకా పాప వస్తుంది కదా, పాపని రెడీ చేసిన తర్వాత అయితే మడత పెడదామని అయితే అక్కడ పెట్టాను. ఇంకా డైనింగ్ టేబుల్ అయితే చక్కగా క్లీన్ అయిపోయిందండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో అక్కడ టెడ్డీ బేర్ ఏంటంటే షెల్ఫ్లో పెట్టాల్సింది, ఇంకా అక్కడ అలా పెట్టాను అనమాట. ఇంకా కింద కూడా చూడండి మొత్తం అయితే క్లీన్ చేశాను. ఇంకొకటి బెడ్ అయితే ఉంది, ఆ బెడ్ మీద బట్టలు అయితే ఉన్నాయి. సో పాపను రెడీ చేసిన తర్వాత అయితే అవన్నీ అయితే మడత పెడతాను. ఆ లోపు అయితే చక్కగా టీలో డికాషన్ అయితే మరుగుతుందండి. సో ఇంకా నేను పాలు పోయలేదు, ఫస్ట్ పాలతో పెడదాం అనుకున్నా, ఎందుకో డికాషన్ పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఇక్కడ డికాషన్ అయితే చక్కగా మరుగుతుంది కదా, ఇప్పుడైతే పాలు పోసేస్తున్నాను. ఇంకా ఇవి కొంచెం సేపు మరిగేలోపు మనమైతే బెడ్ మీద బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ అయితే కుర్చీలో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే పాపను రెడీ చేయాలి కాబట్టి. సో తను ఆల్రెడీ వచ్చి మంచిగా బెడ్ మీద పడుకుంది. సో నేను రెడీ చేయడమే లేట్ అనమాట. ఈ లోపు అయితే మా వారికి చెప్పాను, ఒకవేళ టీ అయితే నాకు తీసుకొచ్చి ఇవ్వు బావా అని అయితే చెప్పాను. సో తనైతే వంటగదిలోకి వెళ్ళారు. టీ అయితే అయిన తర్వాత అయితే గ్లాస్లో పోసుకొని తీసుకురా అని అయితే చెప్పాను అనమాట. సో చూడండి ఎలా చూస్తున్నారో, మళ్ళీ వీడియో ఆన్ చేసింది, ఏం పని లేదు దీనికి అని అనుకుంటున్నారేమో. సో ఇంకేంటంటే మా వారు అక్కడ విండో దగ్గరికి వెళ్ళారు కదా. ఎందుకు వెళ్ళారంటే నా లాస్ట్ వీడియోలో మేము ఒక విండోకి దోమ తెర పెట్టామని చెప్పాను కదా. సో అలాంటిది ఇంకొక విండోకి కూడా ఆర్డర్ చేశారు. అంటే ఆ విండోకి ఏంటంటే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఏంటంటే దానికి సున్నం అనేది అంటుకుందనమాట, వైట్ సున్నం. సో దానివల్ల ఏమైందంటే ఆ స్టిక్కర్ అనేది అతుక్కోవట్లేదు అనమాట. సో ఫస్ట్ అయితే ఆ సున్నంని కొంచెం అయితే తీస్తున్నారు అక్కడ.
ఇంకా తనైతే ఆ పనిలో ఉన్నారు. ఇంకా నేనైతే పాపనైతే రెడీ చేస్తున్నాను. సో మధ్యలో అయితే టీ అయితే పొయ్యి మీద ఉన్నాయి కదా, సో మా వారైతే చూడడానికి వెళ్ళారు. ఇంకా నేనైతే పాపనైతే చక్కగా రెడీ చేస్తున్నాను. సో ఇంకేంటంటే తనకి మార్నింగ్ ఈవినింగ్ అయితే పక్కా స్నానం చేయించాను. చిన్నపిల్లలకి స్నానము అండ్ పాలు నిద్ర అనేవి మెయిన్ అండి. సో వాళ్ళకి ఆ 3 ఉంటే చాలు, చాలా హెల్తీగా ఉంటారు. ఇంకా నేనైతే చక్కగా తనకి రెడీ చేస్తున్నప్పుడు మా ఆయన అయితే ఇంకా టీ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంక ఇక్కడైతే ఫాస్ట్గా టీ అయితే తాగేస్తున్నాను. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయంట. సో ఇంకా మా వారు కూడా చక్కగా గ్లాస్లో పోసుకొని వచ్చారు. సర్లే అని చెప్పేసి ఇంకా ఇద్దరం అయితే చక్కగా టీ అయితే తాగుతున్నాం. ఎందుకో తెలియదు, తను కూడా నాతో కలిసి తాగితే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో నా ఒక్కదాన్నే తాగితే ఏంటంటే నాకు ఏదో లోన్లీ ఫీలింగ్ వస్తుంది. ఎవరైనా కంపెనీగా ఉంటే మాత్రం బాగుంటుంది. ఇంకా ఇంకా పాప కూడా మంచిగా రెడీ చేపించి అక్కడ చూసారుగా తనని అలా పడుకోబెట్టామన్నమాట. నైట్ డిన్నర్కి అయితే ఇక్కడ బెండకాయ కర్రీ చేద్దామని అయితే ఇంకా బెండకాయలు అయితే తీసుకొచ్చాను వంటగదిలోకి. సో యాక్చువల్గా బెండకాయలండి, సో మేము 1/2 కేజీ తీసుకున్నాము. 1/2 కేజీ బెండకాయల్లో మాకు మిగిలింది 1/2 కేజీ బెండకాయలు అనుకుంటా. మిగతాయి మొత్తం పాడైపోయాయి, అంటే ముదిరిపోయాయి. సో మేము తీసుకునేటప్పుడు ఏంటంటే మమ్మల్ని వేరుకొని ఇవ్వలేదనమాట. సో వాళ్ళే వేశారు. సో కొన్ని దగ్గర అయితే మంచిగా వేరుకొని ఇస్తారు. నార్మల్గా వాళ్ళు ఏంటంటే ఒక సంచిలో పెట్టేసి ఇచ్చేస్తారు కదా, లేతవి అని చెప్పేసి. సో అలానే తీసుకున్నాం అనమాట, బాగున్నాయని చెప్పేసి. అండ్ బెండకాయలు కూడా మీకు చూడండి, పైకి మంచిగా గ్రీనిష్ కలర్లో ఎంత బాగా కనిపిస్తున్నాయో, కానీ వచ్చి చూసిన తర్వాత ఏంటంటే అసలు మాకైతే షాక్ అయ్యాం. ఎన్ని బెండకాయలు వేస్ట్ అయ్యాయంటే అన్ని బెండకాయలు వేస్ట్ అయ్యాయి. ఇంక ఇక్కడైతే ముదిరిపోయినవి ఒక దగ్గర అండ్ మంచిగా ఉన్నవి అయితే పక్కకైతే పెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎన్ని బెండకాయలు వేస్ట్ అయినాయి అంటే. నేనైతే అసలు చాలా ఫీల్ అయ్యానండి, ఎందుకంటే అన్ని పైసలు పెట్టి మనం కొనుక్కుంటున్నాం. అండ్ వెజిటబుల్స్ రేట్స్ కూడా ఇప్పుడు చాలా అంటే చాలా పెరిగిపోయినాయి. అలాంటిది ఇవి వచ్చేసి మొత్తం ముదిరిపోయినాయండి. అక్కడ ఏవైతే బయట ఉన్నాయో అవన్నీ ముదిరిపోయిన బెండకాయలే. చూడండి మొత్తం ఎంత ముదురుగా, అంటే మనము ముదిరివా అండ్ లేతవా అని చెప్పేసి ఇలా వెనక తుంచి చూస్తాం కదా, సో అలా చూసాను. ఇప్పుడు అవన్నీ వేస్తే అనమాట. సో అన్నెసరిగా వాటన్నిటిని డస్ట్బిన్లో వేయాలి. ఇంకా ఇవైతే కూరకి చేయడానికి అయితే పక్కన పెట్టాను. ఏవైతే ప్లేట్లో ఉన్నాయి కదండి, సో ప్లేట్లో ఉన్నాయన్నీ ముదిరిపోయినాయి అనమాట. సో చెక్క మీద ఉన్నవన్నీ లేత కాయలు అనమాట. ఇన్ని కాయలు వేస్ట్ అవుతున్నాయి చూడండి. సో మీరు మాత్రం అలా చేయకండి పొరపాటున కూడా, ఎందుకంటే వాళ్ళు అలానే అంటారు కానీ మనమే లాస్ అయ్యేదన్నమాట. సో ఇంకేం చేస్తాం, వాటన్నిటిని తీసుకెళ్ళి ఇంకా చెత్త కవర్లో అయితే వేస్తున్నాను అనమాట. సో చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను నేనైతే. సో ఇంకా నెక్స్ట్ టైం నుంచి అయితే జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే అంత రేట్ పెట్టి తీసుకుంటున్నప్పుడు అలా వేస్ట్ అయితే కూడా బాగుండదు కదా. సో ఒకటో రెండో అంటే ఓకే, బట్ అన్ని కాయలు పోయేసరికి అయితే ఇంకా బాగా బాధ అనిపించింది నాకు. ఇంకా ఇక్కడైతే బెండకాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నానండి. సో ఉన్న బెండకాయలతో అయితే కొంచెం ఫ్రై లాగా అయితే కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ కర్రీని అయితే నేను ఒక స్టైల్లో చేయబోతున్నాను. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందండి అది. అయితే ఇలా చేయడానికి రీజన్ ఏంటి అంటే, నేను విజయవాడలో అయితే చదువుకున్నాను. ఇంటర్ అయితే విజయవాడలో చేశానండి. సో హాస్టల్లో మాకు బెండకాయ ఫ్రై కర్రీ వచ్చేది, పల్లీలు వేసి వచ్చేదన్నమాట. సో ఆ కర్రీ చాలా అంటే చాలా బాగుండేది. ఇంకా ఈరోజైతే అలా ట్రై చేద్దామని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా ఆ కర్రీ కోసం అయితే మేము వెయిట్ చేసేవాళ్ళం అనమాట లిటరల్గా. అంటే బెండకాయ అండ్ పల్లి కాంబినేషన్ చాలా బాగుండేది. అండ్ మనకి బెండకాయ కూడా జిగురు ఉండదన్నమాట, చక్కగా నూనెలో వేపి చేస్తారనమాట. సో అలా ట్రై చేద్దాం, నాకు వచ్చిద్దా లేదా అని అయితే నేను ట్రై చేశాను. సో మీకు కూడా నేను ఎలా చేశాను అనేది అయితే చూపిస్తాను. సో ఫాస్ట్గా అయితే ఇక్కడ బెండకాయ ముక్కలు అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా పీసెస్ అయితే బెండకాయలు అయితే అన్ని ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి. తర్వాత దాంట్లోకి అయితే ఒక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా మంచిగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం కరివేపాకు కూడా పక్కన పెట్టుకున్నానండి. సో ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను మంచిగా, అండ్ పచ్చిమిరపకాయ కూడా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. మ్యాక్సిమం మేము ఏంటంటే కొంచెం మిరపకాయలు అనేవి కొంచెం తక్కువ వేస్తామండి, ఎక్కువ అయితే వేయము. సో నేను చేసే ఫ్రై కర్రీకి అయితే ఒక పచ్చిమిర్చి అయితే వేసాము. కొంచెం ఉప్పులు కారాలు అయితే మేము తక్కువే తింటామన్నమాట, ఎక్కువ తినము. ఇంకా కరివేపాకు కూడా నీట్గా కడిగి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత దాంట్లోకి అయితే ఒక 4 వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని ఇలా చేత్తోనే చితక్కొడుతున్నాను. సో నార్మల్గా నాకు పక్కన ఏవి అవైలబుల్గా లేవన్నమాట. సో చేత్తోనే ఇలా మంచిగా మెదుపుకుంటున్నాను అనమాట. ఇంకా అలా అయితే చక్కగా అన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాం.
సో ఇంకా బెండకాయలు, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. సో కర్రీలో ఏం లేదండి. సో ఫస్ట్ వచ్చేసి ఏవైతే బెండకాయలు ఉన్నాయో కదా, సో వాటిని అయితే నూనెలో వేయించుకోవాలన్నమాట. సో దానికోసం అయితే ఇక్కడ ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో మా స్టవ్ ఏంటంటే కొంచెం నాకు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో అది లో ఫ్లేమ్లో పెట్టేసరికి ఏంటంటే సడన్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. సో కొంచెం అయితే మా స్టవ్తో అయితే ఇష్యూ ఉంది. సో ఎంతైతే మనం క్వాంటిటీ కావాలో అంతైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో మనం ఫ్రై చేస్తాం కదా పీసెస్, సో కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకోవాలన్నమాట. సో నేను ఎంత తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను అది అయితే ఇప్పుడు మీకు చూపించేస్తాను. నేను చూస్తున్నారు కదా, కొన్ని అంటే మొత్తం ఒకేసారి వేయలేదండి, హాఫ్ అయితే వేపుకున్నాను అనమాట. సో ఇవి కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఆ జిగురు అంతా పోతుందనమాట. ఫస్ట్ మనం వేపేటప్పుడు ఏంటంటే కొంచెం జిగురు లాగా అయితే వచ్చిద్దండి. బట్ అందరూ అనుకుంటారు నూనె ఏమైనా పాడైపోతుందా అని చెప్పేసి, అస్సలు పాడవదండి. సో ఫస్ట్ మనకి జిగురు లాగానే అనిపిస్తుంది. అది మంచిగా ముక్క అంతా వేగిపోయిన తర్వాత ఆయిల్ అండ్ పీస్ అనేది మనకి ఏవైతే బెండకాయ ముక్కలు ఉన్నాయో అవైతే సపరేట్ అయిపోతాయి అన్నమాట. సో ఆయిల్ అయితే పాడవ్వదు, ఏం భయపడొద్దండి. ఇంకా చక్కగా అయితే వాటిని ఫ్రై అయ్యే వరకు అయితే వేపుకుంటూ ఉండాలి ఇలాగా. సో ఏంటంటే ఇలా చేసుకుంటే ఏంటంటే కొంతమంది ఏంటి బెండకాయ కర్రీ జిగురుగా ఉందని చెప్పేసి తినరు. సో ఎగ్జాంపుల్ మా వారే అనమాట. సో జిగురుగా ఉంటే అస్సలు తినరు, ఎందుకంటే తనకి ఇంకా కలిపియాలన్నమాట. సో కలిపిస్తే అప్పుడు తింటారు, తనంతటికి తానే అయితే అస్సలు కలుపుకొని తినరు. ఇంకా దీంట్లోకి అయితే కొన్ని పల్లీలు అయితే తీసుకుంటున్నాను. యాక్చువల్గా నేను పల్లీలు ఎక్కువ వేసేసానండి. సో చూసి వేసుకోండి కర్రీ ఎంతైతే ఉందో. సో బెండకాయ ముక్కలలో సో కొన్నే వేసుకోండి, ఎక్కువైతే వేసుకోవద్దు. సో కర్రీ వండిన తర్వాత ఏంటంటే నాకు పల్లీలు అయితే ఎక్కువ అయింది అని అనిపించింది, బట్ నాకైతే టేస్ట్ అయితే మంచిగా వచ్చింది అండ్ బాగుంది కూడా కర్రీ. ఇంక ఇక్కడైతే పీసెస్ అయితే మధ్యలో తిప్పుకుంటూ అయితే ఉన్నాను. సో టైం పడుతుంది, ఎందుకంటే బెండకాయ అనేది కొంచెం దగ్గరికి అయ్యేదాకా అయితే మనం వేపుకోవాలన్నమాట. ఇంకా ఆలోపు అయితే అత్తయ్య అయితే గిన్నెలన్నీ కడిగి పెట్టారండి. సో అవన్నీ అయితే సర్దిద్దామని చెప్పేసి 1 by 1 అయితే సర్దేస్తున్నాను. సో అన్నీ అయితే సర్దేశానండి. సో ఫైనల్గా మన బెండకాయలు అయితే చక్కగా వేగిపోయాయి. సో నేనేంటంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే వేపుకున్నానండి. ఇంకా కొంచెం సేపు అయితే వేపుకోవచ్చు. సో నేనేంటంటే మళ్ళీ మనం తాలింపు వేసేటప్పుడు కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటాను కాబట్టి సో నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో ఇంకా మిగతా హాఫ్ కూడా వేసాను అనమాట. సో ఇంకా హాఫ్ కూడా అయిపోయేదాకైతే ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇక్కడ, ఎప్పుడైపోతాయా అని చెప్పేసి. కర్రీ మనం టేస్ట్గా కావాలంటే ఎంత పేషెన్స్ ఉండాలోనండి అసలుకి. నిజంగా అమ్మలకి కానీ అత్తయ్యలకి కానీ అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, ఎందుకంటే మనం ఎలా కావాలంటే అలా చేసి పెడతారనమాట. సో రేపు ఫ్యూచర్లో నా పాప అడిగితే కూడా అంత పేషెన్స్తో అయితే నేను చేసి పెట్టాలి. సో ఇంక ఇక్కడ సెకండ్ వేసింది కూడా అయిపోయిందనమాట. సో అన్నీ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. సో యాక్చువల్గా అక్కడ స్టీల్ ప్లేట్ పెట్టకుండా ప్లాస్టిక్ ప్లేట్ పెడుతున్నాను అనమాట. సో ఏంటంటే అది హీట్కి దగ్గరికి అంటే ప్లేట్ కరిగిపోతుంది కదా, సో అలా కరిగిపోతుందని చెప్పేసి నేను ఇంకా లో ఫ్లేమ్లో అయితే పెట్టేశాను అనమాట. సో ఇంకా దాంట్లో ఉన్న నూనె అంతా కూడా ఇంకా షిఫ్ట్ చేసుకుంటాను తర్వాత. షిఫ్ట్ చేసుకునే ముందు ఏంటంటే మనం ఏదైతే పల్లీలు తీసుకున్నాం కదండి, సో ఆ పల్లీలు కూడా కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకుంటే సో కొంచెం అయితే వేగిపోతాయి అనమాట. సో తాలింపు పెట్టుకునేటప్పుడు మనం అంత టైం అయితే సేవ్ అవుతుందన్నమాట. సో ఇంకా మంచిగా ఇక్కడ ఆయిల్ ఎలాగూ హీట్ అయింది కదా, సో దాంట్లో వేపేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇక్కడైతే చక్కగా వేగిపోయాయండి. ఇంకా అన్నీ అయితే ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇంకా దాంట్లో ఉన్న ఆయిల్ అయితే మొత్తం అయితే ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేస్తున్నానండి. సో మ్యాక్సిమం ఇలా క్లాత్ పట్టి ఎవరైనా ఇంకా ఇలా చేస్తున్నారా? సో ఇప్పుడు ఏంటంటే మనకి పట్టుకోవడానికి పట్లకర్ర అని వచ్చింది కదా, నేనైతే ఇలా క్లాత్తో అయితే మొత్తం నూనె అయితే ఒక గిన్నెలోకి అయితే వంచాను. సో నూనె వంచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. సో నాకైతే 2 times అయితే ఒంటి మీద పడిందనమాట. సో నూనె వంచుతున్నప్పుడు అండ్ మనం ఒకసారి అయితే గారెలు వండినప్పుడు కూడా నూనె పడిపోయిందనమాట. బాండీ వచ్చేసి చాలా అంటే అమ్మో చాలా భయం వేసింది. సో అందుకే నూనె ఎప్పుడన్నా వంపాలంటే కూడా నాకు చాలా భయం వేస్తుంది అనమాట, జాగ్రత్తగా వంపుతాను. ఇంక ఇక్కడైతే తాలింపుకి ఎంతైతే కావాలో అంత అయితే ఆయిల్ ఉంచుకున్నా. ఎలాగో మనకు అంతా ఫ్రై అయిపోయింది కాబట్టి సో పెద్దగా ఆయిల్ అయితే అవసరం లేదు, చాలా లైట్గా తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఎక్కువ అయితే తీసుకోలేదనమాట. ఇంకా దాంట్లోకి అయితే మంచిగా తాలింపు దినుసులు అయితే వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొన్ని శనగపప్పు అయితే వేసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే అత్తయ్య అన్నీ మిక్స్ చేసి పెడతారు కాబట్టి సో సపరేట్గా అయితే వేయను. సో డైరెక్ట్గా అన్నీ వేసి ఒక ఎండుమిర్చి వేసేసి దాంట్లోకి ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏవైతే మనం తీసుకున్నాం కదా, కరివేపాకు, వెల్లుల్లి,
పచ్చిమిర్చి, ఆనియన్స్ అవైతే అన్నీ వేసేసుకుంటున్నాను. అవన్నీ కొంచెం వేగిపోయిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ముక్కకు బాగా పట్టేలాగైతే మొత్తం ఆనియన్స్ అయితే కలిపేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఏవైతే మనం వేపి పెట్టుకున్నాం కదా పల్లీలు, అవి కూడా వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ అనేది దగ్గర పడేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇంక ఇక్కడైతే ఫైనల్గా మనకు ఆనియన్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడైతే ఏవైతే మనం ఫ్రై చేసుకున్నాం కదా బెండకాయ పీసెస్, ఇంకా అవన్నీ వేసేసుకొని ఇంకా కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సరిపడంత ఉప్పు వేసుకోవాలి అండ్ సరిపడంత కారం అయితే వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు అండి, ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట. సో మాకైతే మా టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని ఇంకా ముక్కకు మొత్తం బాగా పట్టేలాగైతే కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే ఒక 1 or 2 minutes అయితే ఫ్రై చేసుకుంటే మనకైతే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే అండి. సో అచ్చం నేను మా హాస్టల్లో తిన్నట్టే ఉంది. ఒక మైనస్ ఏంటంటే పల్లీలు అనేవి ఎక్కువ అయ్యాయి అనమాట. అంతే తప్పించి మిగతా కర్రీ అంతా సూపర్ అంటే సూపర్గా కుదిరిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే బెండకాయ జిగురుగా ఉందని తినకుండా ఉంటారో సో అలాంటి వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి. చక్కగా అయితే మంచిగా తింటారనమాట. సో మా ఇంట్లో కూడా మంచిగా అందరం తిన్నాము. ఇక్కడైతే నాకు చెమటలు పట్టిపోతున్నాయి అనమాట. వంటగదిలో ఎంత వర్షం పడుతున్నా కానీ అసలు వేడి అనేది వచ్చేస్తుంది అనమాట. సో తట్టుకోలేకపోతున్నాం, చెమటలు అనేవి కారిపోతున్నాయి. ఇంకా ఆ కర్రీని అయితే చక్కగా ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నానండి. సో ఫైనల్గా నేను అనుకున్నట్టుగానే నాకైతే కర్రీ అయితే వచ్చేసింది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. ఇంకా ఇక్కడ మా రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో ఇంకా తినడమే ఆలస్యం అనమాట. సో మార్నింగ్ చేసిన దోసకాయ టమాటా అయితే ఉందండి. సో దోసకాయ టమాటా, బెండకాయ కర్రీ అండ్ రైస్ చక్కగా ఇంకా డిన్నర్ అయితే చేయాలన్నమాట. ఇంకా ఆలోపు అయితే మా వారైతే దోమతెర పెడుతున్నారని చెప్పాను కదా విండోకి. సో చక్కగా నీట్గా అయితే పెట్టేశారండి. వాటికి ఎంత సేఫ్టీగా పెట్టినా కానీ లోపలికి అయితే వచ్చేస్తున్నాయి అనమాట. సో చూడాలి ఇప్పటి నుంచి అవి తగ్గుతాయా లేదా అని చెప్పేసి. ఇంకొక విండో అయితే పెండింగ్ ఉంది. సో దీన్ని చూసి అప్పుడు ఆ విండోకి కూడా పెట్టాలన్నమాట. సో ఇంకా ఇదైతే మంచిగా అయిపోయింది. సో తర్వాత మా డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసాము. సో డిన్నర్కి వచ్చేసి బెండకాయ కర్రీ మంచిగా అండ్ దోసకాయ టమాటా కర్రీ, రైస్, చెక్కడం అనమాట. సో ఈ చెక్కడాలు వచ్చేసి మేము నా సారీకి అయితే చేశారనమాట. ఒకవేళ మీకు ప్రిపరేషన్ ఎలా చేసాము వీడియో కావాలంటే నా ప్లేలిస్ట్లో ఉందండి, చెక్అవుట్ చేసేసేయండి. ఇంకా అంత పని అయిపోయిన తర్వాత ఏదైతే మనం బట్టలకి చైర్లో పెట్టామో ఇంకా అవన్నీ అయితే ఇక్కడ మడత పెట్టుకుంటున్నాను. సో ఇంకా మా అత్తయ్య అయితే మా పాపతో అయితే ఆడిస్తుంది అనమాట. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. చక్కగా మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ వరకు అయితే ఇలా అయితే చేసుకున్నాము. సో నా ఈవినింగ్ రొటీన్ అయితే చక్కగా మార్నింగ్ టు ఈవినింగ్ అయితే చక్కగా మీతో షేర్ చేసుకున్నాను. హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు కనుక ఏమైనా నేను మాట్లాడేవి కానీ ఏమన్నా తప్పుగా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. సో నెక్స్ట్ టైం నుంచి ఆ మిస్టేక్స్ జరగకుండా అయితే చూస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టడం కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ. సో ఒక్కొక్క దగ్గర ఏంటంటే తడబడుతున్నాను. సో అలాంటివి అయితే నేను వీడియో చేసేటప్పుడైతే తగ్గించుకోవడానికైతే ట్రై చేస్తున్నాను అనమాట. బట్ అప్పుడప్పుడు అయితే అలా తడబడ్డం అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో వాయిస్ ఓవర్ ఇచ్చే కొద్దీ అయితే అలవాటు అయిపోతుందని అయితే అనుకుంటున్నాను. సో మీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తే, ఎక్కడైనా తప్పుగా అనిపిస్తే మాత్రం నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. సో నేనైతే కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అండ్ మీరు ఇప్పటిదాకైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకా సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా వ్లాగ్ అయితే ఏం చేస్తున్నానండి. సో నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి.